హలో ఫ్రెండ్స్, ఈ రోజు సెషన్లో నేను ఏం చెప్పబోతున్నానంటే ఏడబ్ల్యూఎస్లో ప్రతి ఒక్కరు ఏడబ్ల్యూఎస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనేది కంపల్సరీగా క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళు మనకి ఒక ఫ్రీ టైర్ కొన్ని సర్వీసెస్ అనేది ఫ్రీ టైర్ వరకు మనకి యాక్సెప్ట్ చేస్తారన్నమాట. అంటే ఒక్కొక్క సర్వీస్ ఎలా వర్క్ అవుతుందో ఏంటో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇస్తారు. సో ఆ ఫ్రీ సర్వీసెస్ వాడుకునే వరకు మనకి నో కాస్ట్ అండి, ఓకేనా, నో కాస్ట్. కానీ మనం ఏం చేస్తుంటామంటే ఆ సర్వీసెస్ అనేది స్టార్ట్ చేస్తాం, సర్వర్స్ అనేది రన్నింగ్ లో పెడతాం, ఓకేనా, సర్వర్స్ అనేది రన్నింగ్ లో పెడతాం. సో మనం ఏం చేస్తామంటే ఆటోమేటిక్ గా ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం అనమాట. ఈ సర్వర్స్ ని స్టాప్ చేయడం కానీ సర్వీసెస్ స్టాప్ చేయడం కానీ మర్చిపోతాం. దీనివల్ల మనకి ఏమవుతుందంటే బిల్లింగ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది ప్రతి మంత్. అంటే ఆ ఫ్రీ సర్వీసెస్ ఒక సపోజ్ ఏడబ్ల్యూ సర్వర్కి వస్తే వాడు ఏం చేస్తాడంటే 720 అవర్స్ మనకి ఫ్రీ టైం ఇస్తారనమాట. ఈ 720 అవర్స్ అయ్యే వరకు మనకి బిల్లింగ్ అనేది ఇవ్వరు, ఓకేనా, నో బిల్లింగ్, మనం ఫ్రీగా వాడుకోవచ్చు. ఎప్పుడైతే మీకు ఈ 720 అవర్స్ దాటిందో మనకి బిల్లింగ్ అనేది పడుతుంది అనమాట. సో ప్రతి ఒక్కరు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న కాబట్టి మనకి ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం. మనకి ఆ బిల్లింగ్ అనేది చాలా హై లెవెల్లో వస్తుంది. ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఒకరికి 500 రావచ్చు, ఒకరికి 1000 రావచ్చు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ అయితే 10,000 కూడా తనకు బిల్ వచ్చింది. ఇది మీరు కంపల్సరీగా కట్టాలా లేదా అంటే నేను నో అని చెప్పను, ఎస్ అని చెప్పనండి. ఇట్స్ అప్ టు యూ. మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే అంత అమౌంట్ నేను తెలియకుండా చేశాను, నేను కట్టుకోలేను అంటే జస్ట్ సింపుల్ సజెషన్ ఏంటంటే ఇగ్నోర్ దిస్ అకౌంట్ అండ్ క్రియేట్ ఏ న్యూ అకౌంట్, ఓకేనా, క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అనమాట. న్యూ అకౌంట్ పెట్టుకొని నెక్స్ట్ టైం ఇటువంటి మిస్టేక్స్ ఏమీ లేకుండా చేసుకోండి, ఓకేనా. మీకు చాలా డౌట్స్ ఉండొచ్చు. నేను స్టార్టింగ్ లో అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు నా క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చాను. ఆటోమేటిక్గా నా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ నుంచి ఏమైనా కట్ అయిపోతుందా అని ఏం భయపడవసరం లేదండి. మీ ఓటీపీ అవి లేకుండా వారు మన అమౌంట్ అనేది అస్సలు డిటెక్ట్ చేయరు. సో నేను అందుకనే సజెషన్ స్టార్టింగ్ ఏమి ఇచ్చానంటే పాన్ కార్డ్ నెంబర్స్ అది యూజ్ చేయొద్దని చెప్పాను, ఓకేనా, ఫర్ సేఫ్టీ పర్పస్. సో దీని పరిస్థితి ఏంటంటే వాడు ఏడబ్ల్యూఎస్ వాడు ఫస్ట్ మంత్ చెక్ చేస్తాడు, బిల్ పే చేస్తాడా లేదని చెప్పి మనకు మెయిల్స్ పెడతాడు. సెకండ్ మంత్ చెక్ చేస్తాడు, ఆ బిల్స్ కట్టాడా లేదని చూస్తాడు. థర్డ్ మంత్ వరకు చూసి మీ అకౌంట్ సస్పెండ్ అనేది చేసేస్తాడు అనమాట. సో ఇదండి ఈ ప్రాసెస్ అనేది ఇలా వర్కౌట్ అవుతుంది. కానీ మనం సస్పెండ్ చేసుకునే వరకు ఎందుకు? సో మీకు ఎప్పుడైతే 10 రూపాయలు మీ అకౌంట్లో బిల్లింగ్ లో ఛార్జ్ అయిందో మీకు ఇమీడియట్ గా ఒక మెయిల్ అనేది ట్రిగర్ అయ్యేలా నేను చేస్తాను. అంటే ఒక సజెషన్ చెప్తాను అనమాట. సో అప్పుడు మీకు మెయిల్ చూసుకోగానే ఓకే, నేను ఆ సర్వీస్ అనేది నేను డిలీట్ చేయలేదు, స్టాప్ చేయలేదు అని చెప్పి మనం కొద్దిగా అలర్ట్ అవుతాము. అండ్ ఏడబ్ల్యూఎస్ మొత్తం మనం ఒక 1000 రూపీస్ కూడా స్పెండ్ చేయకుండానే, అంటే ఏడబ్ల్యూఎస్ కానీ డెవాప్స్ కానీ 1000 రూపీస్ కూడా బిల్ రాకుండా మనం ఎలా చేయాలో ఈ రోజు మీకు ఈ సెషన్ లో చూపిస్తాను. జస్ట్ గో టు యువర్ స్క్రీన్. సో మీకు బిల్ ఎంత అయిందో చూడాలంటే, ఓకేనా, మీకు బిల్ ఎంత అయిందో ఇప్పుడు దాకా ఎంత వాడుకున్నారో తెలుసుకోవాలంటే ఇది మీ ఏడబ్ల్యూఎస్ కన్సోల్ అండి. దిస్ ఈజ్ యువర్ ఏడబ్ల్యూఎస్ కన్సోల్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ డెవాప్స్ మనస్ 44 అనే ఆప్షన్ ఉంది కదా, అంటే మీ యూజర్ ఐడి అనమాట. దీని కింద క్లిక్ చేయండి. దీని కింద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మై బిల్లింగ్ డాష్ బోర్డ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ క్లిక్ చేయండి, మై బిల్లింగ్ డాష్ బోర్డ్. సో అంటే నువ్వు ఏ సర్వీసెస్ వాడావు, ఏ సర్వీస్ కి ఎంతెంత అమౌంట్ పడిందో ఇన్ డీటెయిల్ గా మనకి ఒక రిసిప్ట్ ఇస్తాడనమాట, ఓకేనా. మనం ఏమైనా హోటల్లోకి వెళ్ళిన తర్వాత బిల్ ఇస్తారు కదా. సపోజ్ నువ్వు టిఫిన్ చేసావు, డ్రింక్ తీసుకున్నావు, టీ తీసుకున్నావు, అండ్ కిందన అవన్నిటికి కలిపి ట్యాక్స్ ఎంత అయిందో ఎలాగైతే ఇస్తారో ఇక్కడ కూడా నువ్వు ఏ సర్వీసెస్ వాడావో ఆ సర్వీసెస్ అన్నిటిని కూడా మీకు ఇక్కడ మనకు బిల్లింగ్ చేస్తారనమాట. సో చూడండి, బిల్లింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్. అండ్ ఈ అకౌంట్ లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే జూలై మంత్ లో $52 వచ్చిందండి. ఈ జూలై మంత్ లో $52 వచ్చింది. అండ్ ఇది ఫోర్కాస్ట్ అనమాట. ఇది ఏ మంత్ ఇది? ఓకే, నో ప్రాబ్లం, జస్ట్ ఇక్కడ రండి. ఇది ఈ జూలై మంత్ లో ఎంత వచ్చిందండి. ఆగస్ట్ లో నీకు ప్రీవియస్ దాన్ని బట్టి అంటే ఎస్టిమేట్ చేస్తాను అనమాట, ఫోర్కాస్ట్ చేసి నీకు $78 నీకు రావచ్చు అని చెప్పి వీడు ఎస్టిమేట్ చేస్తున్నాడు అనమాట. ఒకసారి క్యాల్కులేట్ చేయండి. 78 అంట 78 ఇంటూ ఈరోజు మనీ యాజ్ పర్ ద మార్కెట్ స్టాండర్డ్ ఎంత ఉందో తెలియదు. అప్రాక్సిమేట్ గా నేను ఒక 72 ఎంత వేస్తున్నాను చూడండి. 5,000 బిల్లు వచ్చిందండి. జస్ట్ మనం
తెలిసి తెలియకుండా చేసిన చిన్న తప్పిదం వల్ల మనకి ఇంత బిల్లు వచ్చింది అనమాట. సో నో ప్రాబ్లం, గోయింగ్ ఫార్వర్డ్ మనం ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు. మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అంటే మనకి అలర్ట్ ఎలా సెట్ చేసుకోవాలో నేను చెప్తాను. దానికన్నా ముందు ఏ ఏ సర్వీస్కి ఎంతెంత బిల్ వచ్చిందో మనం చెక్ చేయాలంటే చూడండి, ఇక్కడ మంత్ టు డే స్పెండ్ బై సర్వీస్ ఉంది కదా, ఇక్కడ బిల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. బిల్స్, ఎందుకంటే నేను ఒక 2 months బ్యాక్ అనేది నేను కాస్ట్ ఆప్టిమైజేషన్ అని ఒక టాస్క్ చేశాను మా ఆర్గనైజేషన్లో ఏంటంటే నాకు ప్రతి మంత్ ఓకేనా, నాకు ప్రతి మంత్ ఏంటంటే ఒక అకౌంట్ ఉందండి. ఆ అకౌంట్లో దగ్గర దగ్గర 1200 to 12,000 అండి, 12,000 to 13,000 ఓకేనా, $13,000 వచ్చేది అనమాట. $13,000 వచ్చేది బిల్లు. సో దీన్ని నేను కాస్ట్ ఆప్టిమైజేషన్ చేశాను. ఆ కాస్ట్ ఆప్టిమైజేషన్ అనేది ఎలా చేసాను ఏంటో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే లాస్ట్లో మీ డే టు డే యాక్టివిటీస్ రియల్ అంటే మీరు ఎటువంటి టాస్క్లు చేశారు అని చెప్పి ఇంటర్వ్యూలో అడుగుతుంటారు కదా, అటువంటి టైంలో నేను కాస్ట్ ఆప్టిమైజేషన్ కూడా చేశాను అని చెప్తాను. చెప్పొచ్చు మీరు ఆ కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎలా చేశారు, ఈ 13,000 వచ్చిన బిల్ని నేను $8,000కి ఎలా తగ్గించాను ఏంటో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫర్ టైం బీయింగ్ దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఫర్ టైం బీయింగ్, సో ఇది ఆగస్ట్ బిల్లింగ్ అండి. ఆగస్ట్లో నాకు ఎటువంటి బిల్లింగ్ ఇంకా పడలేదు ఓకేనా, ఆగస్ట్లో ఎటువంటి బిల్లింగ్ పడలేదు. సో చూడండి, ఎలాస్టిక్ కంప్యూట్ లోడ్ $0 అంటే $720 యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో నో ప్రాబ్లం. గో టు జూలై. సో జూలై చేయండి. సో మీరు ఏం చేశారంటే డేటా ట్రాన్స్ఫర్ అనే టాపిక్ నేను ఇంకా మీకు డిస్కస్ చేయలేదు. ఈ సర్వీస్ మీరు ఎందుకు వాడుతున్నారు? సో ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, జస్ట్ మనం డిస్కస్ చేద్దాం. మీకు బిల్ అంతా పడేది ఎక్కడంటే డేటా ట్రాన్స్ఫర్ అనే డేటా ట్రాన్స్ఫర్ మీరు సింగపూర్లోకి వెళ్ళారండి. సింగపూర్ రీజియన్కి వెళ్ళి, అంటే ఇక్కడ అనమాట రీజియన్ అంటే ఇది అంటారు, ఇది గ్లోబల్గా అంటే ఓవరాల్గా బిల్లు చూపిస్తుంది గ్లోబల్గా. సింగపూర్ రీజియన్లో మీరు ఏదో యాక్టివిటీస్ చేశారు. సో చూసారా, ఇది బ్యాండ్ విత్ ఏదో సంథింగ్, దీని బ్యాండ్ విత్ రిలేటెడ్ ఏదో సర్వీస్ మీరు యూజ్ చేసి వదిలేశారండి. సో దానికి $42 పడింది ఓకేనా, దానికి $42 పడింది. ఆ 42కి $8 ట్యాక్స్ అనేది మీకు వచ్చింది అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్. అబ్జర్వ్ చేశారా, సింగపూర్లో మీకు $42 వచ్చింది. మీరు ముంబై వాడుకుంటున్నారు కదా, ముంబైలో మీకు ఎటువంటిది ఏం పడలేదండి. ముంబైలో కూడా యూజ్ చేశారా ఏంటి ఓకేనా, చూసారా ముంబైలో మీకు ఎటువంటి చార్జెస్ పడలేదు. అండ్ $42 పడింది. ఇది నేను ఎలా డీలేట్ చేయాలో చెప్తాను. అండ్ మీన్ వైల్ ఓకేనా. సో నెక్స్ట్ ఇంకేంటి చూడండి, ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అంటే సర్వర్ అన్నమాట. EC2 ఇన్స్టెన్స్ ని ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అంటారు. సో మీకు ముంబైలో అనేది మనకి టోటల్ ఎంత అండి? సో జస్ట్ ముంబైలో 140 అవర్స్, మొత్తం 146 అవర్స్ ఒకసారి వాడారు. T2 మైక్రో ఒకటి వాడారు. T2 మైక్రో ఇన్స్టెన్స్ పార్షల్ అవర్ ఫ్రీ టైర్ దాటిన తర్వాత మీకు ఈ అమౌంట్ పడుతుందండి. ఒక ఇన్స్టెన్స్ కి ఎంత? T2 మైక్రోకి $0.0124 పెర్ అవర్ అనమాట. ఇంకనా పెర్ అవర్ కి ఎంత పడుతుంది. సో దానికి వచ్చిన కాస్ట్ ఇది. నెక్స్ట్ ఈబిఎస్ కి ఏం పడలేదండి ఓకేనా. ఈబిఎస్ అంటే ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ మీకు ఏం పడలేదు. నెక్స్ట్ కీ మేనేజ్మెంట్ కి ఏం పడలేదు. సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ ఇంకేం పడలేదండి. మీరు చేసిన మిస్టేక్ అలా సింగపూర్ రీజియన్లో అక్కడ ఎలాస్టిక్ బ్యాండ్ విత్ వాడుతున్నారు, దీనికి పడిందండి. సో ఇది మీ ఓవరాల్ మీ కాస్ట్ డీటెయిల్స్. ఇన్ డీటెయిల్గా మీకు క్లియర్గా ఏ రీజన్కి ఎంత పడిందో ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు ఓకేనా. ఏ రీజన్కి ఎంత పడిందో ఇది మీరు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు అనమాట. సో దిస్ ఇస్ ఓవరాల్ అకౌంట్, ఇది చూసుకోవడానికి. ఇప్పుడు దానికన్నా మెయిన్ మనం చూస్తే మనకి ఒక $10 పడేసరికి లేదా ఒక ₹10 పడేసరికి నాకు మెయిల్ రావాలి. సో మీరు ముందే కనుక నేను స్టార్టింగ్లోనే ఈ అలర్ట్స్ ఎలా సెట్ చేసుకోవాలో నన్ను చెప్పాను, అంటే గుర్తు చేయమని చెప్పాను. ఈ రోజు వరకు ఎవరు చెప్పలేదు. సో ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ బడ్జెట్ అనే ఆప్షన్ కదా, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ రండి. ఇక్కడ బడ్జెట్ అనే ఆప్షన్ కదా, నేను బడ్జెట్ మీద క్లిక్ చేస్తున్నాను. బడ్జెట్ మీద క్లిక్ చేస్తున్నానండి. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. బడ్జెట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా, ఇక్కడ మీకు ఏం బడ్జెట్స్ లేవు. ఇక్కడ క్రియేట్ ఏ బడ్జెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కాస్ట్ బడ్జెట్ ఉంది కదా, కాస్ట్ బడ్జెట్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ క్లిక్ ఆన్ సెట్ యువర్ బడ్జెట్. ఇక్కడ మంత్లీ EC2 బడ్జెట్ జస్ట్ ఏదో ఇచ్చుకోండి. మై మంత్లీ ప్రాక్టీస్ బడ్జెట్ ఓకే. మై మంత్లీ ప్రాక్టీస్ అని చెప్పేసి ఏదో నేమ్, అంటే ఈ నేమ్తో మీకు మెయిల్ వస్తుంది అనమాట. నీకు మంత్లీ ఓకే, మంత్లీ. నెక్స్ట్ రికరింగ్ బడ్జెట్ అని ఉంది. ఎస్, రికరింగ్ బడ్జెట్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్
ఫిక్స్డ్ బడ్జెట్ అండ్ ఇక్కడ ఉంది కదా ఫిక్స్డ్ మంత్లీ బడ్జెట్ ప్లానింగ్. ఇక్కడ ఫిక్స్డ్ బడ్జెట్ ఉంది కదా, ఇక్కడ బడ్జెట్ అమౌంట్ అంటే ఇక్కడ మీకు ఎంతైతే అమౌంట్ ఇస్తారో ఆ అమౌంట్ దాటిన వెంటనే మీకు వస్తుంది అనమాట. ఇది మీకు డాలర్లో ఇవ్వాలి. సో నేను ఏం చేస్తానంటే యూఎస్డి టు ఐఎన్ఆర్ అని ఒక ఆప్షన్ ఎంటర్ చేస్తున్నాను. నాకు ఏం చేస్తున్నానంటే నాకు 10 రూపాయలు వచ్చినా సరే నాకు బిల్ రావాలి, 10 రూపీస్ వచ్చినా బిల్ రావాలి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ 10 అని ఎంటర్ చేశానండి. 10 అని ఎంటర్ చేస్తే $0.13 అనమాట. $0.13 ఇక్కడ $0.13 ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అడ్వాన్స్ ఆప్షన్స్ క్లిక్ ఆన్ దిస్ అడ్వాన్స్ ఆప్షన్స్. ఏమొస్తుంది అడ్వాన్స్ ఆప్షన్స్? నో ప్రాబ్లం అండి. అడ్వాన్స్ ఆప్షన్స్ ఇక్కడ మన మెయిల్ ఒక ఆప్షన్ ఉంటుంది, ఇంక్లూడ్స్ కాస్ట్ రిలేటెడ్ టు రీఫండ్స్ క్రెడిట్స్ మొత్తం అంతా నాకు రావాలి. ఇక్కడ మనకు మెయిల్ ఆప్షన్ ఉంటుందండి. జస్ట్ మెయిల్ ఆప్షన్ మనం క్లిక్ చేస్తే ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ అలర్ట్. మన మెయిల్ కావాలి. సో ఇక్కడ అనమాట ఓకేనా. జస్ట్ ఇది క్లిక్ చేసిన తర్వాత థ్రెషోల్డ్ అని అడుగుతుంది. చూసారు, అబ్జర్వ్ చేస్తారు అంటే సెకండ్ స్టెప్ కి తీసుకెళ్ళింది. ఫస్ట్ అంతా యాజ్ ఇట్ ఇస్ గానే పెట్టారు. సెట్ యువర్ బడ్జెట్ అయిన తర్వాత థ్రెషోల్డ్ లిమిట్ అంటే ఎప్పుడైతే మీ 10 రూపాయలు బడ్జెట్ పెట్టుకున్నారు కదా, 80% ఆఫ్ ద బడ్జెట్ 80% అంటే ₹8 దాటిందో మనకి ఇమీడియట్ గా మెయిల్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు జస్ట్ నేను డెవాప్స్ బై ఋషి నా మెయిల్ ఇచ్చుకుంటున్నాను. తర్వాత మీరు మార్చేసుకోండి ఓకేనా. devopsbyrushi@gmail.com అంటే 10 రూపాయల బడ్జెట్ లో మీ సర్వీసెస్ ఏమైనా స్టార్ట్ చేసి వదిలేస్తే ఎప్పుడైతే ₹8 దాటిందో ఓకేనా, 80% థ్రెషోల్డ్ లిమిట్ ₹8 దాటిందో మీకు ఇమీడియట్ గా మీకు మెయిల్ వస్తుంది. కన్ఫర్మ్ బడ్జెట్ అండ్ ఫైనల్ గా క్రియేట్ ఓకేనా. జస్ట్ క్రియేట్. మీకు మల్టిపుల్ ఈమెయిల్స్ కావాలనుకుంటే ఆ ఇమెయిల్ పక్కన ఇమెయిల్స్ ఇచ్చుకోవచ్చండి. జస్ట్ ఇక్కడ మీకు క్రియేట్ అయిపోయింది. ఎప్పుడైతే మీ బడ్జెట్ కనుక ఇది దాటిందో మీకు సక్సెస్ఫుల్ గా మీకు మెయిల్స్ వస్తాయి అండ్ మనం మనీ అనేది ఏమి స్పెండ్ చేయమండి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ఎవరైతే బిగినర్ ఉన్నారో కంపల్సరీగా ఇది మొత్తం క్రియేట్ చేసుకోవాలండి. ఈవెన్ ఐ హావ్ టు క్రియేట్ బడ్జెట్ అనమాట. నేను చాలా సర్వర్స్ క్రియేట్ చేసి వదిలేస్తాను. ఇది సేవ్ చేసుకోవచ్చండి. దట్స్ ఆల్. థ్యాంక్స్ అండి.